హాయ్ హలో నమస్తే ఎవరివన్, వెల్కమ్ టు డిబిఎస్ వ్లాగ్స్. దిస్ ఇస్ దాదా భవానీ శంకర్. అండ్ ఈరోజు మేమైతే ఇప్పుడు ఢిల్లీకి స్టార్ట్ అవుతున్నాం. ఢిల్లీ నుంచి ఎక్కడికని చెప్పేసి నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత చెప్తాను మీకు. అండ్ ఈసారి ఫ్లైట్కి అయితే వెళ్తున్నాం. ఈసారి ఇప్పుడు ఢిల్లీ నుంచి మేము బైక్ రెంట్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. నేను బైక్ తీసుకునేటప్పుడు మీకు చెప్తాను నేను ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి స్టార్ట్ అవుతున్నా, ట్రిప్ ఎక్కడికి అని చెప్పేసి. ఈ ట్రిప్ వచ్చేసి ఆల్మోస్ట్ 12 days ట్రిప్. సో మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం మహబూబ్నగర్ నుంచే. మాకు midnight 2:30కి ఉంది ఫ్లైట్. యాక్చువల్గా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 6:30కి ఉండే, బట్ అది ఎందుకో తెలియదు కానీ రీజన్స్ తెలియదు కానీ ప్రీపోన్ అయింది. సో 2:30కి ఉంది. మేము 10 o'clock ఇక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ కావాలనుకుంటున్నాం. సో ఎవరెవరు జాయిన్ అవుతున్నారు మనతో పాటు అని చెప్పేసి నేను ముందు ఇంట్రడ్యూస్ చేస్తా వాళ్ళని కూడా. సో ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ట్రిప్కి. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం మేము. అండ్ ఇంకా మాకు ఆల్మోస్ట్ 2:30కి ఉండే ఫ్లైట్, బట్ డిలే అయిపోయింది మళ్ళీ 3:30కి అంట. వీడు భరత్, సీను అండ్ సంపత్ ముగ్గురం కలిసి ట్రావెల్ చేయబోతున్నాం. సో లగేజ్ అయితే చాలా ఉంది, ఇంకా లోపలికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు బోర్డింగ్ అయిపోయినాక మేము ఫ్రీ అయిపోతాం ఇదంతా. ఎందుకంటే హెల్మెట్స్ ఉన్నాయి కదా, కొంచెం హెల్మెట్ బ్యాగ్స్ లేకపోతే వాళ్ళు హెల్మెట్స్ అలో చేయమన్నారు. అక్కడ డిలే అయిపోయింది. సో లెట్స్ గో, ఇంకా లోపలికి వెళ్దాం. ఇది మా 4 members లగేజ్. హెల్మెట్స్ ఉన్నందుకు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయండి. ఇక జాకెట్స్ కూడా ఉన్నాయి కదా, సో అందుకని చెప్పేసి ఒక్కొక్క బ్యాగ్కి ఇట్లా ఇవి 2 పెట్టుకోవచ్చు. సో బైక్కి ఒక్కొక్కటి ఇవి 2 పెట్టేసేసి మిగతా బ్యాగ్స్ వెనకిలా కట్టేయడమే. సో రేపు ఢిల్లీకి వెళ్ళి బైక్ తీసుకోవాలి. ఇంకా మార్నింగ్ 6 వరకు రీచ్ అయిపోతాం మేము. బోర్డింగ్ పాసెస్ ఇవి మెల్లే భరత్ మా బోర్డింగ్ పాసెస్ వచ్చేసినాయి. సో 3:30 వరకు వెయిట్ చేయాల్సిందే. అమ్మది నమ్మ స్పైస్ జెట్. మేము యాక్చువల్గా 1కి వచ్చేసినాం ఎయిర్పోర్ట్కి. 2:30కి ఉందని చెప్పారు ఫ్లైట్. సో మళ్ళీ పోస్ట్పోన్ అయింది. 3:55కి అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ అయిందని చెప్తున్నారు. సో 4:25కి ఉందని చెప్తున్నారు. సో ఇంకా 1 hour ఉంది. నిద్ర వస్తుంది కానీ ఏమో మరి ఇక అందరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. సో ఇప్పుడు ఇంకా 1 hour వెయిట్ చేయాల్సిందే. ఏం చేయలేం మనం. ఇంకా మన తెలంగాణలో ఫ్రీ బస్ కోసం నిలబడ్డారు జనాలు బోర్డింగ్ పాస్ చెక్ చేసుకొని లోపలికి వెళ్ళడానికి. ఇంకా 20 minutes ఉంది. మనం మళ్ళీ పోదాం. ఎట్లాగో చాలామంది ఉన్నారని చెప్పేసి మన వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇంకా ఇప్పుడు ఇంతసేపు ఏం చేస్తాం, మంచిగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. నేను, సంపత్, ఇంకొక అన్న కలిసి ఆయన సందీప్. భరత్ నువ్వేం చేసినవరా ఎంతసేపు వండిండు బ్రో? 3 గంటలు వండిండు. మళ్ళీ ఏం తెలియనట్టు కూర్చున్నాడు. చెప్పరా సంపత్, ఏం చేసిండ్రా భరత్ గారు అంటే? ఏం చెప్పానురా? నిద్ర. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. వర్షం పడుతుంది. ఇదే ఫ్లైట్ మనం ఇదే ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం మనం ఢిల్లీకి. గుడ్ మార్నింగ్ శంకర్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగా అనిపించిందా? గుడ్ మార్నింగ్ గైస్. సో మార్నింగ్ 7 అయిపోయింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యేసరికి ఇంకా బయటికి వెళ్ళాలి. సో అస్సలు నిద్రపట్టలేదు. ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీలో ఒక 1 hour ఏమో పడుకున్నాం. నైట్ ఎయిర్పోర్ట్లో కూడా స్లీప్ లేదు. ఇంకా ఇప్పుడైతే క్యాబ్ అన్న బుక్ చేసుకోవాలి, లేకపోతే మెట్రో కన్నా వెళ్ళి మేము అక్కడ బైక్స్ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఉంది.
సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఎయిర్పోర్ట్లో అయితే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. షిఫ్ట్ డిజైర్ కార్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి 650 రూపీస్ చూపించింది మనకి. బైక్ రెంటల్ దగ్గరికి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఇంకా ఆన్ ది వే ఉన్నాం. ఇక్కడికి బైక్ రెంటల్స్ దగ్గరికి వచ్చేసినాం. మా బైక్స్ రెండు అవే. ఒకటేమో స్క్రామ్లర్ 411, ఇంకొకటి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. సో ఇప్పుడైతే పేమెంట్ అంతా అయిపోయింది. సో 2 వెహికల్స్కి వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 38,000 పడింది. అండ్ విత్ అడ్వాన్స్, అంటే వాళ్ళు అడ్వాన్స్ పెట్టుకుంటారు అనమాట. కొంచెం మళ్ళీ మనం లేలో అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు మనకు రీఫండ్ చేస్తారు అవి. అండ్ లే నుంచి ట్రాన్స్పోర్ట్కి వేసేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు ట్రాన్స్పోర్ట్కి వేసే దాన్ని బట్టి మనకు రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా నేను చెప్పనే లేదు కదా మనం ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. మళ్ళీ ఈ ఇయర్ లదాఖ్ వెళ్తున్నాం. కానీ లాస్ట్ ఇయర్ మనం వెళ్ళింది జమ్మూ కాశ్మీర్ త్రూ. సో ఈసారి మనం వెళ్ళేదంటే మనాలి, షిమ్లా, స్పిటి వ్యాలీ అట్లా. సో ఇంకా డీటెయిల్స్ ముందు అప్డేట్ చేస్తా. చలో లెట్స్ గో. బైక్స్ కూడా చూపిస్తా ఒకసారి మీకు. అసలు ఎండలు మాత్రం బీభత్సంగా ఉంది. ఢిల్లీలో ఆల్మోస్ట్ 45 degrees ఉంది. అసలు పిచ్చెక్కిపోతుంది, అంతగానం ఎండ ఉంది. ఇప్పుడైతే ఇంకా 240 kilometers ఉంది. ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఒక దగ్గర వాటర్ తాగుదామని చెప్పేసి ఆయనం. యాక్చువల్గా మా బైక్ చూపించలే కదా మీకు, మొత్తం ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తా. ఈ ఫస్ట్ బైక్ వచ్చేసి స్క్రామ్ 411. ఇది నేను సంపత్ రైడ్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి హిమాలయన్. ఇది సీను ఇంకా భరత్ డ్రైవ్ చేస్తున్నారు. లగేజ్ రాత్రి అంతా ఫుల్ తీసుకొచ్చినాం కదా ఫ్లైట్లో, ఇట్లా ప్యాకింగ్ చేసేసినాం మొత్తం. మన బండ్లు కాదు కదా, అందుకని చెప్పేసి నెంబర్ ప్లేట్లు, స్టేట్. ఇది వచ్చేసి హర్యానా బండి ఉంది. అండ్ ఇది ఢిల్లీ వెహికల్. హెల్మెట్స్ అయితే మేమే తీసుకొని వచ్చినాం, ఇంకా మనది ఇంటి దగ్గర నుంచే మనవే. సో ఇంకా 240 kilometers ఉంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం 1 అవుతుంది. ఇంకా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇప్పుడు రైడ్. డే 1 మన బండి ఖరాబ్ అయింది. ఈ సెల్ఫ్ ఇక్కడ బండ్లు రెంట్కి తీసుకొచ్చి ఇట్లే ఉంటుంది ఏమో. హోప్స్ ఆఫ్ బండి అయితే మంచిగా ఉండే చూడడానికి. ఇంతసేపు డ్రైవ్ చేసినాం, బాగానే ఉంది. ఇంకొక 70 kilometers ఉంది షిమ్లా. సడన్గా ఇంజన్ నుంచి ఆయిల్ కారుతుంది మొత్తం. సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళే రిపేర్ చేయించమని చెప్పారు. ఇంజన్లో ఆయిల్ అయిపోయిందంట మొత్తము. సో వాళ్ళే చేంజ్ చేయమని చెప్పారు. ఇప్పుడు మనది ట్యాంక్ ఇది, దీనిలో ట్యాంక్ ఫుల్ పెట్రోల్ ఉంది. అది ఇక్కడ మొత్తం ఆయిల్ గారిపోయింది, అందుకని చెప్పేసి రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఇంజన్లో ఆయిల్ పోయాలంట మొత్తం. ఒక 1 hour టైం పడుతుందని చెప్పారు. సో ఈ 1 hour మనం రెస్ట్ తీసుకొని అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలి. ఇంకా 70 kilometers ఉంది ఇంకా షిమ్లా. మన వాళ్ళు ఇంకా చిల్ అవుతున్నారు కొద్దిసేపు. 1 hour రెస్ట్ అనుకోండి. ఇంకా అక్కడ చిన్న స్టాల్ ఉంది. ఇది వ్యూ. ఆల్మోస్ట్ ఇది హిమాచల్ ప్రదేశ్. ఇంకా మొత్తం ఘాట్ సెక్షన్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఘాట్ సెక్షన్ ఉంది. దాకటి వ్యూయే, కానీ ఇప్పుడు మొత్తం చీకటి అయిపోయింది, నైట్ అయింది కదా. కానీ డే మంచిగా ఉండే కదా వ్యూ. సో ఫైనల్లీ బైక్ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది ఇక్కడ మాకు టైమ్. టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నారు. సో ఆల్ ఓకే అయితే ఇంక వెళ్ళిపోవచ్చు ఇప్పుడు.
ఆల్మోస్ట్ 10:45 అయిపోయింది. షిమ్లాకి రీచ్ అయిపోయినాం ఇప్పుడే. ఇక్కడ రూమ్ తీసుకున్నాం, బాగుంది. 4 మెంబర్స్కి కలిపి 2000 తీసుకుండు రూమ్. బైక్ పార్కింగ్ ఒక్కటి కొంచెం కంజెస్టెడ్గా ఉంది, అక్కడ ఇరికిచ్చేసినాం. ఇంకా భరత్ వాళ్ళు రాలేదు, వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను లొకేషన్ పంపించిన, బట్ ఇక్కడ అంతా ఘాట్ సెక్షన్ కదా, కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నా. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని పిక్ చేసుకొని లోపలికి వెళ్దామని చెప్పేసి నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను రూమ్. వీలైతే అప్పటికి నీట్గా ఉంటే, మ్యాక్సిమం ఫుల్ టైర్డ్ అయిపోయాను కాబట్టి అందరు పడుకుంటారు. సో చూద్దాం. ఇదే మా హోటల్. అక్కడ ఎట్టుగా వెనకిలా బైక్ పార్క్ చేసినాం. ఎట్లా అంటే ఇక్కడ హైవే ఇట్లా ఘాట్ సెక్షన్ పక్కనే ఉందన్నమాట హోటల్, అందుకే ప్రిఫర్ చేసినాం. సో తొందర వెళ్ళాలనుకుంటుంది కదా, మార్నింగ్ కదా, అందుకని చెప్పేసి. గైస్, మేము ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయినాం. ఇంకా డిన్నర్ ఆర్డర్ ఇచ్చేసినాం, డిన్నర్ తీసుకొని వస్తున్నారు, తర్వాత తినేసి పడుకోవాలి. అండ్ ఈరోజు యాక్చువల్గా మేము అసలు మొత్తం ట్రావెలింగ్కి టైం సరిపోయింది. ఎందుకంటే మేము నిన్న నైట్ ఫ్లైట్ డిలే అయిపోయింది. ఫ్లైట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బైక్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయిపోయి ఆల్మోస్ట్ ఒక 2.5 hours బైక్ దగ్గర డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఇక్కడ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది. ఇంకా ఓవరాల్ ఈ టైం అయిపోయింది రీచ్ కావడానికి. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి తిని పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి షిమ్లాలో కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి ఇంకా మనాలి స్టార్ట్ అయిపోవాలా. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.